అయితే ఈ ప్రాజెక్టు ఒక చిన్న కాఫీ ఇక్కడికి చాలా ఈ ప్రాజెక్ట్ అయితే ఒక చిన్న కాఫీ ఒక అందమైన అబద్ధంతో స్టార్ట్ అయింది. మా ప్రొడ్యూసర్ కాఫీ అంటే చాలా ఇష్టం. నా పెంట్ హౌస్కి పిలిచి మంచి కాఫీ ఇచ్చాను ఆయనకి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్టు డిస్కషన్స్ అన్నీ. ఆ తర్వాత ఒక మంచి స్టోరీ చెప్పమన్నారు ఆయన. ఏదో ఒక అబద్ధమైన చిన్న స్టోరీ టైటిల్ చెప్పాను ఒకటి, టైటిల్ బాగా నచ్చిందన్నారు. అలా అలా ప్రతి చోట చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ మోసం చేసి ఇంతవరకు తీసుకొచ్చాను. కానీ ఫైనల్గా ఈ పరమపద సోపానం స్టోరీ ఎప్పుడో రాసుకుని నేను పెట్టుకున్న స్టోరీ ఇది. ఫైనల్గా ఆ స్టోరీ చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివప్రసాద్ గారు మా జర్నీ ఇంచుమించుగా ఒక 13-14 ఇయర్స్ నుంచి, అప్పటి నుంచి ప్రతిదీ డిస్కస్ చేస్తూ కష్టసుఖాల్లో కలిసి ఉంటూ అన్నీ హ్యాపీగా ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఒకటి ఆయన ప్రొడ్యూసర్ చేయడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హీరో గారు అయితే నాకు బాగా కోఆపరేట్ చేశారు. సింగిల్ షాట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకంటే కొత్త హీరో అయితే నాకు నిజంగా చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే నాకు కొత్త డైరెక్షన్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం. సో చాలా కోఆపరేట్ చేశారు హీరో గారు. ఇంకా హీరోయిన్ అయితే పాపం లాంగ్వేజ్ రాకపోయినా చాలా ప్రతిదీ ఇంగ్లీష్లో నేర్చుకుంటూ ఇంట్రెస్టింగ్గా ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుని బాగా చేసింది జెన్నిఫర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఎప్పటి నుంచో ఇంచుమించుగా ఒక 15-18 ఇయర్స్ నుంచి నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఒక మంచి మ్యూజిక్ని నాకు ఇచ్చాడు మా డేవిజెడ్. ఎందుకంటే ఒకే రూమ్లో కలిసి ఉండేవాళ్ళం మీ ఇద్దరు. అక్కడి నుంచి డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో అతను నా ఫ్రెండ్ కాబట్టి కొంచెం అతని గురించి చెప్తుంటే నాకు బాడీ ఆటోమేటిక్గా కొంచెం ఫ్రీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇంకా పిల్లా ప్రసాద్ గారు, రాంబాబు గోసాల గారు, మన మేడం గారు కూడా చాలా టీ సిరీస్ ఇదంతా కోఆపరేట్ బాగా చేశారు మాకు. కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అంతే అండి. ఇంకా అంతకు మించి ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం. ఇప్పటికే రాదంటేనే ఫియర్తో చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఈరోజు ఈవెంట్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, శివ గారు ఫస్ట్ వేరే ఒక సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనమాట. ఆ సినిమాలో వేరే వాళ్ళు ఉన్నా, సార్ ఎందుకు సార్ నన్ను సెలెక్ట్ చేశారు మీ సినిమాకి? నాకు తెలియదు, ఇన్ని సంవత్సరాలు అడగలేదు, నాకు ఇప్పుడు అడగాలనిపించింది. రండి సార్. కాదు అంటే ఆ సినిమాలో మిగతా వాళ్ళు కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు. నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? కానీ ఈ స్టోరీ మీరు కరెక్ట్గా కాబట్టి డైరెక్టర్ గారు చెప్పారు. యాక్చువల్లీ ఈ కథ అనుకున్నప్పుడు నాకు అర్జున్ అంబాటి లాంటి ఒక మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ఒక హీరో కావాలన్నాను. అంటే ప్రొడ్యూసర్ గారు ఆ రోజు నేను కలిసి ఉన్నప్పుడు, అవునా సరే అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది, నాడు అక్కడికి వెళ్ళిపోదాం అని డైరెక్ట్గా తీసుకెళ్లారు. ఆ రోజు మీకు చిన్న పాయింట్గా చెప్పాను ఆయన కదా. ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఇది ఇంతవరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓ మీరా కారణం, ప్రొడ్యూసర్ గారు అనుకున్నా. సారీ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ అలా ఆ సినిమాకి సెలెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. తెలుసు ఒక ప్రొడ్యూసర్ బాధలు ఎలా ఉంటాయో ఇండస్ట్రీలో, కష్టమో నష్టమో. అది ఫస్ట్ సినిమా అయితే చేసేస్తారు కానీ రిలీజ్కి చాలా ఇబ్బంది పడతారు. రిలీజ్ అనేది చాలా మెయిన్. అండ్ కొంచెం లేట్ అయినా ఈ ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ July 11th కూడా రిలీజ్ చేస్తున్నారు. దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఇద్దరు ఎఫర్ట్స్ బాగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకే కాదు మాకు కూడా ఒక మైలేజ్ లాంటిదే. అండ్ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ కమింగ్ టు కోస్టార్స్, జెన్నిఫర్ కూడా లాంగ్వేజ్ రాపోయినా నాకు తెలిసి
తెలుగు ఫస్ట్ ప్రాజెక్టా సెకండ్ ప్రాజెక్ట్. లాంగ్వేజ్ రాకపోయినా పాపం కష్టపడి ప్రతి సీను అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాము. అందులో హీరోయిన్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై కోస్టార్. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం, ఆయన చేస్తున్నప్పుడు చూసి నేర్చుకోవాలి అని నేను ఒక యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా రోజు సెట్కి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు వస్తారో అని చూసేది. ఆ వ్యక్తి ఎవరో కాదు, పిల్లా ప్రసాద్ గారు. ఒక సీనియర్ యాక్టర్ చేస్తున్నప్పుడు యూజువల్గా ఎవరికైనా చూడాలి అని ఉంటుంది ఎలా చేస్తారని. అందులో శ్రీ ఆంజనేయంలో ఒక సూపర్ విలన్గా పేరు తెచ్చుకున్న పిల్లా ప్రసాద్ గారు చేస్తున్నారంటే ఎప్పుడెప్పుడు చూస్తున్నానా అని ఉండేది. సో ఆబ్వియస్లీ ఆయన నేను షూట్లో ఉన్నా లేకపోయినా ఆయన జరిగేటప్పుడు వెళ్ళి చూస్తాను. నేను ఎప్పుడు మిమ్మల్ని పలకరించలేదు సార్ లొకేషన్లో ఫైట్ సీక్వెన్సెస్ అప్పుడు తప్ప, బట్ వచ్చి చూసేవాడిని మానిటర్ దగ్గర. అండ్ ఈ ఏజ్లో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏమన్నా యూజువల్గా కొంచెం సీనియారిటీ వచ్చాక లేదా ఏజ్ మీద పడ్డ కొంచెం రిలాక్స్ అవుతారు. ఆయన మటుకి ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా ఏది ఇచ్చినా చేద్దాం అని చెప్పి చేసేవాళ్ళు. నిజంగా ఐ అప్రిషియేట్ దట్. అండ్ మీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం సార్ అది. మా తమ్ముడు పిల్లా ప్రసాద్ గారు. ఓకే సార్. అండ్ ఇంకొకటి ఆయన వాయిస్ మాడ్యులేషన్, అదొకటి బాగా నేర్చుకున్నాను. ఒక ఆర్టిస్టు ఏది ఉన్నా లేకపోయినా తన డైలాగ్ చెప్పే విధానంతో జనాలను ఆకట్టుకోవచ్చు అనేది నేను పిల్ల ప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ గారు, ఈయన లొకేషన్లో మాకన్నా ఎక్కువ రోజులు ఉన్నాడు. చూసి ఫస్ట్ ఎవరైనా ఏ క్యారెక్టర్ చేస్తున్నారని అడిగాను. భలే వాళ్ళండి, ఆయన క్యారెక్టర్ కాదు మన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. మాకన్నా ఎక్కువ రోజులు సెట్లో నాకన్నా ఎక్కువ రోజులు గడిపాడు ఆయన. అంటే జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ అంటే కంపోజ్ చేయడము, మ్యూజిక్ స్టూడియోలో ఉంటారు. మీకు లొకేషన్లో ఏం పని? చేసేసాడు. నేనున్నా లేకపోయినా ఉన్నప్పుడు మటుకు లొకేషన్లో ఉండేవాడు రోజు. అది ఎందుకో తెలియదు మరి, తర్వాత ఆయన వచ్చినప్పుడు అడగండి. అండ్ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన పరిచయం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే చాలా గొప్ప లిరిక్ రైటర్. నా ఇంతకు ముందు దేశముదుర్స్ అని చెప్పి మహేంద్ర గారు ఏ ఆర్ట్స్ ఆ మూవీకి కూడా వర్క్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ సాంగ్స్ ఫర్ దిస్ మూవీ. నిజంగా తర్వాత కూడా నాది ఏదైనా పెద్ద సినిమా జరిగితే రాయాలని కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీ సిరీస్ టేకింగ్ దిస్ ఆడియో. థ్యాంక్ యూ ప్రియాజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ July 11th రిలీజ్ అవబోతుంది. ఎరగదీసాం, సూపర్ చేసాము, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని నేను అనను. మా వంతు ప్రయత్నం మేము చేసేసాము, రిజల్ట్ జనాల చేతిలో ఉంది. July 11th చూసి మమ్మల్ని ఆశీర్వదించి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. నా తెలుగు కొంచెం స్లో, సో ఇంగ్లీష్లో మాట్లాడు, ఓకే? Thank you so much, press, for being here and everybody for being here. I am so grateful to be part of such a good script, and thank you, Shiva, for writing such a strong woman character film, because all my films I play woman in problem. In this I am a strong woman, so I'm very grateful for such a good role. And I'm playing a police officer. I don't want to reveal much. You will see in the film. I am so happy I got to do action heroine and of course romance and glamour and everything, but I'm very happy that I got to play a strong woman that is trying to solve problems. And the movie is about people that fall prey to, that get cheated by people in powerful positions, and it is about who comes to save them. So I know that everybody will love this film, and thank you so much, Arjun, for being such a good co-star and always helping me out with the scenes, and since my Telugu is not good, so thank you for that. And thank you, producer sir, for making me part of this film. And thank you for such beautiful songs, lovely songs, and
Chinna tappulevu means small mistakes, no? Chinna tappulevu ma Telugu, just please. I apologize for that. And such lovely lyrics. Thank you. I had such a wonderful time working with the whole cast. Ajay Ratnam sir is not here, but Ajay Ratnam sir also had a wonderful time working with, such a father figure to me on the set. And yes, I had a lovely time working on the film, and it's always lovely to meet the press. And thank you so much. So have you had to take any boxing or karate classes? I actually learned. I was almost selected for national level boxing, so Oh my God. I was already prepared for that. I've done some karate lessons in the past, so I got to put all of that to So use did the in hero the film. get any time a thug shots from you during the shooting process? Did the Pardon? hero any time get thug shots from you during the shooting process? You'll see in the film. Yeah, but it was fun. I had a lot of fun doing that. So from a problematic girl to a savior girl, Yes, wishing I'm you a very long happy for success that. ahead. Thank you so much. Thank Wonderful you, talking thank to you. you. Thank you. ఈరోజు పరమపద సోపానం ట్రీజర్ రిలీజ్ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రొడ్యూసర్ శివ గారికి, చిత్ర యూనిట్ సభ్యులకు అందరికీ, మీడియా మిత్రులకు కూడా. మరి ఈరోజు శివునికి ఇష్టమైన రోజు సోమవారం నాడు మరి ఒక ప్రొడ్యూసర్ శివ, ఇంకో డైరెక్టర్ కూడా శివ, ఇద్దరు కలయికలతో వచ్చినటువంటి చిత్రం బ్రహ్మాండంగా ఆడి అందరి ప్రేక్షకుల మన్నలు పొందాలని తెలియజేస్తూ, మరి ఇటువంటి చిన్న సినిమాలు ఆడినప్పుడే ఆ సినిమా చిత్ర పరిశ్రమకు కూడా మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఇటువంటివి కూడా మనం అందరం కూడా ఇటువంటి చిన్న సినిమాలు ప్రోత్సహించాలని తెలియజేస్తూ, మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి చిత్ర యూనిట్ సభ్యులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే ప్రెస్ మీడియాకి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్లస్ ఈరోజు ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ఇద్దరు శివాలు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు శివాలే, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, బోత్ శివ. సో Parampad Sopanam, I think it's a retroactively film. It's kind of a retroactive film which been designed like a couple of years back. So Shiva, he was keen. Director Shiva, Naga Shiva, he was keen like what he really wanted to take the film. And Alago plus the producers also really supported. Thank you, sir, Shiva Garu, for all your wonderful thing. And also Naga Shiva. ఇందాక నా గురించి ఏదో కొంచెం చెప్పారు, చాలా విషయాలు కూడా చెప్తారని తెలిసింది. ఏది ఉన్నాయి, 2 పాటలు రిలీజ్ అయినాయి. చిన్న చిన్న తప్పులేవో రొమాంటిక్ సాంగ్, బూమ్ బూమ్ ఐటెం సాంగ్, ఇంకొక 2 పాటలు వస్తాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా అంటే ట్యూన్స్ వేసేటప్పుడే కొన్ని లిరిక్స్తో చేసి ఇస్తారు. చాలా ఈజీగా ఉంటుంది సాంగ్ రాయటానికి. అలాగే మనం అంత ఈజీ అని ఫీల్ అయినప్పుడల్లా ఆయన హుక్ లైన్స్ దగ్గర కానీ కొన్ని పల్లవుల దగ్గర కానీ చాలా గట్టిగా పట్టుబడతారు. చాలా బాగా వచ్చాయి ఈ పాటలు. ఇప్పుడు మీరు 2 పాటలు విన్నారు, మిగతా 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. అంటే చేశారు, రవితేజ గారు సినిమాలు ఇవన్నీ చేశారు. అయినా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. నెక్స్ట్ కూడా మా కాంబినేషన్లో ఇంకో సినిమా రాబోతుంది, అనకాపల్లి అని. దాంట్లో కూడా చాలా మంచి పాటలు చేస్తున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు ఇంకా చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్టులు చేయాలి. మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్టర్ శివ గారు పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన టేకింగ్, ఆయన థింకింగ్, ఆయన రైటింగ్ ఎలా ఉంటుంది అనేది. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మీకు. మా ప్రొడ్యూసర్ శివ గారు అంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొన్ని అంటే ఏది కావాల్సిన అరేంజ్ చేసారు. కొంచెం లేట్ అయింది కానీ సినిమాని చాలా బాగా తీసుకొచ్చారు. మీరు థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. ఆయనకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మా హీరో గారు అర్జున్ గారు, ఆయనతో నేను ఇదివరకు దేశముద్రస్ అనే సినిమాకి అన్ని పాటలు రాశాను. ఇప్పుడు ఈ సినిమాకి అన్ని పాటలు రాస్తున్నాను. మా జర్నీ అలా కుదిరింది. మంచి ఆర్టిస్టు, ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడు. అలాగే చాలా
పెద్ద హీరో అవుతాడు. అలాగే మా జెన్నిఫర్ గారిని నేను అంటే ఇప్పుడే ఈ పాటలో చూశాను, చిన్న చిన్న తప్పులేవో. చాలా అందంగా ఉన్నారు, పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ టీజర్ని లాంచ్ చేయడానికి వచ్చిన సి కళ్యాణ్ గారికి, అలాగే మా రామకృష్ణ సార్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా సురేష్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే ఫాస్ట్ అయిపోతుంది ఏ వర్క్ అయినా. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చారు, రిలీజ్కి తీసుకొచ్చేసారు వెంటనే. అలాగే మా ప్రసాద్ గారు, ఇంకా ఆర్టిస్టులు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమాని థియేటర్లో చూసి చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన జర్నలిస్టులకు, మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, విచ్చేసిన అతిరథ మహారథులకు, వేదిక పైనున్న నిర్మాత, దర్శకులు, నా సహచర నటులు, నటీమణులు, సాంకేతిక నిపుణులకు అందరికీ నా కళాభివందనాలు. చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా ఏంటి అని అంటే, శివ పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్. పూరి జగన్నాథ్ గారు ఎంత స్పీడ్గా, ఎంత ఆహ్లాదకరంగా వర్క్ చేస్తారో, శివ కూడా ఈ సినిమాకి అంతే విధంగా పనిచేశాడు. ఆర్టిస్టులందరికీ కూడా ఆ డైరెక్షన్ అనేది ఏంటి అని అంటే, ఆర్టిస్టులకు కూడా అలాంటి డైరెక్టర్ కావాలి. టెన్షన్ లేకుండా మనం చేయగలిగింది బాగుంది సార్ అని ఎంకరేజ్ చేస్తున్న డైరెక్టరు శివ. ఆనాడు నుండి నేను చూసిన నిర్మాత, ఈనాడు ఇప్పుడు చూసిన నిర్మాత ఒకటే చిరునవ్వు. ఆయన శివ గారు ఏ మార్పు లేదు, చాలా మంచి ప్రొడ్యూసరు. ఈ సినిమా ఏంటి గొప్పదనం అని అంటే, పరమపద సోపానం అనేది మనందరికీ తెలుసు. నిచ్చెన పాము, కింద నుంచి పైకి వెళ్తాం కానీ ఎక్కడో పాము మింగుద్ది. ఇందాక మనం టీజర్లో కూడా చూసాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరే, చాలా అద్భుతమైన క్యారెక్టరు. ఈ సినిమాలో క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్లు. రేపు ఫ్యూచర్లో తెలుగు సినీ పరిశ్రమకి మరొక మంచి హీరో దొరికిన వ్యక్తి మన అర్జున్. ఎందుకనంటే మనం చూస్తున్న ఇప్పుడు ఈ పరమపద సోపానంలో దానికంటే కూడా ఇప్పుడు చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మంచి బాడీ, చాలా బాగుంది. ఇప్పుడు అలాంటి హీరో కావాలి కనుక మంచి హీరో మీరు. పరమపద సోపానం మీరు అడిగారు డైరెక్టర్ గారినో నిర్మాత గారినో, ఏమంటే ఇంతమందిని చూశారు నాకే ఎందుకు ఇచ్చారు అని. సినిమా రంగానికి ఏంటి అని అంటే ఫస్ట్ అదృష్టం అండి, ఆవగింజంత అదృష్టం ఉండాలి. లేకపోతే మీకెవరు, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ మీకు ఇచ్చారంటే ఈ క్యారెక్టరు మిమ్మల్ని వరించింది. ఇంత గొప్ప సినిమాలో మనం చేయగలిగాం. ఈ సినిమా కూడా ప్రేక్షకులకి చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఇది ఒక సస్పెన్స్ కలిగిన మూవీ, ఒక థ్రిల్లర్ మూవీ, ఒక కుటుంబ పరంగా కథ జరిగిన మూవీ. ఇది ఏం జరిగింది అనేది. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిర్మాత శివ గారికి, దర్శకులు శివ గారికి, నాతో పాటు నటించిన నటీనటులకు, మంచి పాటలు ఇచ్చారు, మంచి ఐటమ్ సాంగ్ ఇచ్చి నా చేత డ్యాన్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, బాగా బూమ్ బూమ్ అంటూ మా ఊరి పేరు రాసిన రచయిత, బెజవాడ టికెట్ ఎక్కి వచ్చాను అని బూమ్ బూమ్ రాసిన రచయిత రాంబాబు గారికి, మరి యాంకర్ కూడా మా ఊరే, బెజవాడ వాళ్ళం చాలామంది ఉన్నాం. మిగతా వాళ్ళు అనుకుంటారు ఏంటి బెజవాడ అని, ఇండస్ట్రీలో సగం మంది బెజవాడ వాళ్ళమే, గోదావరి జిల్లా వాళ్ళం. ఈ సినిమాని ఏ సినిమా అయినా, ఎంత గొప్పదైనా, ఎంత మంచి సినిమా అయినా మీ అందరి సహకారం లేనిదే ఏ సినిమా కూడా మనుగడ సాగించలేదు. మీడియా వారి సహకారం ఎప్పుడు కూడా ఈ సినిమాకి ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మా యూనిట్ తరఫున, నా తరఫున
శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నమస్కారం. జూలై 11న శ్రీ విజయ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాము. ఆల్ ది బెస్ట్ టు నాగశివ గారు అండ్ శివప్రసాద్ గారికి, మా ప్రొడ్యూసర్ గారు, అండ్ అర్జున్ గారికి, అండ్ జెనఫర్ ఎమ్మాన్యుయల్ గారికి, అండ్ దేవ్జెండ్ గారికి, రాంబాబు ఘోషాల గారు మంచి పాటలు ఇచ్చారు సార్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించాలి. మీకు ట్రాఫిక్ తెలుసు ఎలా ఉంటుందో. పరమపద సోపానం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఇందాక బిల్వ ప్రసాద్ గారి సినిమా గురించి చెప్పారు, ఇంత వేరే మిత్రులు కూడా చెప్పారు. ఇవాళ ఇటువంటి సినిమాల టైం నడుస్తుంది. టైం నడుస్తుందని ఎందుకు చెప్తున్నానంటే, ఒక సందేశాలు వినే, లేదా లవ్ సినిమాలు చూసి, లేదా ఏడుపు సినిమాలు చూసి ఆ టైం అంతా అయిపోయింది. ఇవాళ మనం ఓటీటీలో చూస్తే ఏ సినిమా అయినా సరే ఒక గంట సేపు లేదా 2 గంటల సేపు మనకున్నటువంటి డే టు డే టెన్షన్స్ నుంచి బయటపెట్టి మన ఎంగేజ్ చేస్తుందో ఆ సినిమాని భాషా భేదం లేకుండా మన ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి కంటెంట్ మనకి తెలుగులో ఎందుకు రావడం లేదా అనుకుంటున్నప్పుడు ఈ సినిమాలో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ శివ గారు, అలాగే ప్రొడ్యూసర్ శివ గారు, ఇద్దరు శివుళ్ళు, అలాగే ఇక మా హీరో అర్జున్, వారితో నేను ఇంతకుముందు ఒక సినిమాలో కూడా చేశాను. ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్. అసలు హీరో అన్న ఇది మనకి ఎక్కడ ఉంటుంది. మీకు ఇందాక మాటల్లో చూశారు కదా, మన పక్కింటి కుర్రాళ్ళ ఉంటాడు. అలాగే మా హీరోయిన్, వాళ్ళ కాంబినేషన్లో నేను ఒకరోజు ఒక ఫైట్ చేయాల్సి వచ్చింది. నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నేను జనరల్గా అడగను, ఏదో క్యూరియాసిటీతో అడిగితే మా ప్రొడక్షన్ మేనేజర్ ప్రసన్న గారు చెప్పారు, ఏం లేదు సార్, మంచి బ్రహ్మాండమైన ఐటమ్ సాంగ్ ఉంటుంది, మంచం దుప్పుడు వేస్తాం, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అన్నాడు. ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాం. డైరెక్టర్ గారు అలా తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాక చూస్తే మంచం లేదు. ఏం లేదు సార్, అక్కడ మీరు మంచం ఉందని ఫీల్ అవ్వాలన్నాడు. సరే ఫీల్ అయ్యాం. అమ్మాయి ఎక్కడ ఉందన్నారు. అలా వెళ్ళి అలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. అమ్మాయిని ఒక సుత్తితో ఇక్కడ దెబ్బ పడితే కింద పడ్డాం. ఇక అంతే, ఇక అమ్మాయి లేదు, మంచం లేదు. కొట్టడం, కుళ్ళబొరడం, నరకడం, చంపడం, అవన్నీ ఎందుకు చేశారు అంటే సినిమా రన్నింగ్లో తెలుస్తుంది. నాలాంటి క్యారెక్టర్లు ఓ 3-4 ఉన్నాయి. అందులో మా అందరికీ లీడ్ చేసినటువంటి క్యారెక్టర్ బిల్వ ప్రసాద్ గారు. సో వారి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆయన ఆల్రెడీ స్టేజ్ మీద మా విజయవాడ వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పారు కాబట్టి నేను తక్కువ మాట్లాడితే బాగుంటుంది. సో ఇటువంటి సినిమాలని మీరు ఆదరిస్తే, ఇప్పుడు పెద్ద సినిమా హిట్ అయితే ఎంతమందికి పని దొరుకుతుందో తెలియదు, కానీ ఒక చిన్న సినిమా హిట్ అయితే చాలామందికి పని దొరుకుతుంది. ఒక హీరో, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో మన ఇండస్ట్రీకి దొరుకుతాడు. ఎందుకంటే వాళ్ళు తెలుసు మనకి ఇండస్ట్రీలో 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక సినిమా హీరోలు చేయడం వల్ల ఇవాళ థియేటర్స్ కూడా మేము మూసేస్తామని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆ స్ట్రైక్ కానివ్వండి, ఇంకోటి ఎందుకు కానివ్వండి వచ్చింది. ఇవాళ మనకి హీరోలు కావాలి, నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేసే హీరోలు కూడా కావాలి. బాబు డెఫినెట్గా మీకు ఒక మంచి రోజు వస్తుంది. ఆ రోజున మాత్రం నేను ఇప్పుడే చెప్తున్నాను మీకు, నేను సంవత్సరానికి ఒక సినిమా చేస్తా, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాను మాత్రం అంటే మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా క్షమించరు. నెక్స్ట్ సినిమాలో మీరు నాకు వేషం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మీరు పని చేయాలి. సంవత్సరానికి 2-3 సినిమాల్లో మీరు పని చేస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇక మా ప్రొడ్యూసర్ శివ గారు ఇప్పుడు ఇలా ఎలా ఉన్నారు, మా షూటింగ్లో కూడా అలాగే ఉన్నారు, చిరునవ్వుతో నిండుగా. ఇక మా నాగశివ గారి గురించి ఇందాక చెప్పారు మీకు. ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకురావడానికి ఆయన నిర్మాతతో పాటుగా ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఎందుకంటే నేను చేసిన సినిమాల్లో ఇది ఒక మంచి క్యారెక్టర్ కాబట్టి ఎప్పుడు నేను ఫాలోఅప్ చేస్తూ ఉండేవాడిని. సార్ మన సినిమా ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు చూపిస్తారు అని. మంచి రోజు వస్తుంది అన్నారు, ఆ మంచి రోజు వచ్చింది. జూలై 11న ఈ సినిమాని మీరందరూ కూడా థియేటర్లో చూసి డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అప్పుడు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని ముందుకు తీసుకురండి. అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమాకి మీ వంతు సహాయం చేయమని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానం మన్నించి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి
అందరికీ స్వాగతం. ఈ సినిమాని ఎంత ప్యాషన్తో నిర్మించామండి, చాలా కష్టపడి. అంటే అందరూ కష్టపడి నిర్మిస్తారు, కానీ నా బోటి వాళ్ళు చేయటం చాలా ఇది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా ఇదిగా చేసి వచ్చింది, క్వాలిటీకి రాజీ పడకుండా. ఈ సినిమా సీజీ వర్కే చాలా ఖర్చు పెట్టామండి. సార్ మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. యా సార్. డైరెక్టర్ ఫస్ట్ ఏమో కొంచెం తక్కువలో అయిపోతుందని చెప్పి అన్నాడు ఫస్ట్, కానీ నేను కొంచెం పెంచి నేను కొంచెం బడ్జెట్ పెంచాను. అట్ ది సేమ్ టైం అదే అలా పెరుగుతూ పోయింది బడ్జెట్. అలాగే సీజీ వర్క్ చాలా ఎక్కువ హెవీగా అయిపోయింది సినిమాకి. లేట్గా రీచ్ చేసి వస్తుంది. కొంచెం అందరికీ తెలిసిందే కదా, బయట రావాలంటే ఎంత కష్టం అందరికీ తెలిసిన సంగతి. కానీ కొంచెం ఆలస్యంగా వస్తున్నాం. మీ అందరూ ఆదరణ సినిమా ప్రతి హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. టీజర్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు ఏంటి జోనర్ ఏంటి? చెప్పారు కదండి ఇందాక, యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లరు. ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక హీరో హీరోయిన్ మధ్య జరిగే లవ్ కానీ, ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఎలా సాల్వ్ చేశారు, ఎలాగ వాళ్ళు అధిగమించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని ఎట్లాగా వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీని ఎట్లా సక్సెస్ చేసుకున్నారు అనేది. ఇప్పుడు అన్నీ మోస్ట్లీ ఇలాగే వస్తున్నాయి సస్పెన్స్ థ్రిల్లర్స్. దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత నేనేం చెప్పను, ఏ స్టోరీకి ఆ స్టోరీ లైన్ యూనిక్గానే ఉంటుంది. బట్ అదే ఇందాక చెప్పాను కదా, ఇరగదీసి చేసాము ఇట్లా అని నేను చెప్పాను. మా వంతు ఎఫర్ట్, మా టీం అంతా, మా యూనిట్ అంతా, మేమనే కాదు ఎవరైనా ఏ సినిమా చేసినా అది బాగుండాలి, ప్రేక్షకులకు నచ్చాలనే చేస్తాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ తీసాక నచ్చడం నచ్చకపోవడం, దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది జనాల చేతిలో ఉంటుంది. మా యూనిట్ అయితే అందరం కష్టపడి మంచి పాయింట్ అనుకొని చేసాము. ఇంకా రిజల్ట్ చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ గారు, నాది కూడా సేమ్ క్వశ్చన్. అదే నువ్వే చెప్పావు ఇదంతా. ఏం లేదండి, మేము సరిగమ పదనిస డిస్కస్ చేసాం. నేను మ్యూజిక్ కదా, సరిగమ పదనిస అదే డిస్కస్ చేసాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా క్వశ్చన్ ఉందా మీ దగ్గర? మీరే అడగాలి మళ్ళీ నన్ను ఇంకో క్వశ్చన్. అడుగుతారా అడగరా? లేదు, మీరే అడగాలి నన్ను. ఇంకోటి అడగండి. లేదా రెండు ప్రశ్నలతో రెడీగా లేరా మీరు? ఏదండి సరిగమ పదనిసేనా ఇక కంటిన్యూ చేయలేదా? మరి సరిగమ పదనిసలే కదా ఉంటాయి, ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా? లేవు కదా. సరిగమ లేదు, అయ్యే ఉన్నాయి. సరిగమ పదనిస అయ్యే డిస్కస్ చేసాం, ట్యూన్స్ ఫైనల్ చేసాం కదా. సిట్టింగ్లకి ఏదో వచ్చారనుకుంటారు. అవుట్డోర్ గోవాకి వెళ్తే ఎందుకు వచ్చారు సార్? ఎందుకు వచ్చారంటే ఇందాక ఆయన స్పీచ్లోనే తెలిసిపోయింది కదా, ఆయన మీ గురించి మాట్లాడకుండా ఓన్లీ హీరోయిన్ గురించి మాట్లాడారు. మరి ఎలాంటి అంతమైన అమ్మాయి పక్కన ఉంటే మరి అక్కడికే వెళ్తాం, మరి ఇంకెక్కడికి వెళ్తాం? అంటే మీరు హీరోని మర్చిపోతే ఎలా అండి? హీరోని మర్చిపోయి హీరోయిన్ లేదు కదా చూస్తావు నువ్వు కరెక్ట్గా. 6 అడుగులు అందగాడు అర్జున్ అమ్మంటే మర్చిపోతే ఎలా? ఆల్వేస్ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఎప్పుడు మనం హీరోయిన్లే చూస్తాం, ఇంకేమైనా చూస్తాం, హీరోయిన్లు ఏం చూడం. బిఫోర్ బిగ్ బాస్ మూవీ అనండి ఇది. యాజ్ ఇందాక చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్ ఆ మూవీ చేయడం కాదు, చేయడం ఆ బడ్జెట్ పెట్టుకొని చేసేస్తారు. దాన్ని రిలీజ్ చేయడం అంటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో అది రిలీజ్ చేయడం అంటేనే వాళ్ళకి పెద్ద టాస్క్, చేయడం పెద్ద టాస్క్ కాదు. సో కొంచెం లేట్ అయినా సరే శివ గారు దీన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలనే ఇదితో మళ్ళీ ఆయన ఫినాన్షియల్గా కొంచెం అంతా బ్యాకప్ తీసుకొని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ గారు పూరి జగన్నాథ్ శిష్యుడు అని చెప్తున్నారు కదా, ఆయన టేకింగ్లో ఏమన్నా మార్క్ కనిపించిందా పూరి జగన్నాథ్ గారిది? అంటే ఎవరు గురువు గారిలాగా సేమ్ అనుసరించాలని ఎవరు అనుకోరు కదా. ఎవరికి వాళ్ళు సొంతగా తన మార్క్ చేసుకొని సొంతగా వాళ్ళు పైకి రావాలని చూస్తారు. ఆయన మార్క్ కాదు కానీ ఆ సొంతగా పైకి వచ్చే టాలెంట్ ఉన్న వ్యక్తి అయితే ఆయన అని చెప్పగలుగుతాను. హాయ్ అర్జున్, దిస్ ఇస్ రాణి. ఎస్, పెద్ద హీరో అయితే నేను డైరెక్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి చిన్న హీరో అన్నారు. బట్ ఒక చిన్న విషయం ఏంటంటే బుల్లితెరలో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు పెద్ద వరకు కూడా ఛాన్స్ వచ్చిందంటే ఐ థింక్ హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్. ఐ వాంట్ టు నోట్ దట్ పాయింట్.
అండ్ చాలా ప్రమోషన్స్కి చాలా తక్కువ టైం ఉంది. జూలై 11 కూడా ఒక టైం, అందులో చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ సినిమా టైంకి? కాంపిటీషన్ ఎలా తట్టుకోగలుగుతారు అనుకుంటున్నారు? కాంపిటీషన్ అని చెప్పను కానీ ఒక యాక్షన్, ఇప్పుడు సేమ్ డేట్లో యూజువల్గా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. చిన్న సినిమాలు వేరే సినిమాలకి పోటీ లేకుండా ఏ సినిమా ఆ రోజు తక్కువ ఉన్నాయో అలా రిలీజ్ చేసుకుంటారని చూసుకుంటారు. అలా రిలీజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు జోనర్ కూడా చూసుకుంటారు. అంటే వేరేది కొంచెం లవ్ స్టోరీ అట్లా ఉన్నా, కొంచెం యాక్షన్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది రిలీజ్ చేసుకుందాము, ఒకవేళ ఏ సెంటర్లో ఆడలేదంటే బీసీ సెంటర్స్లో ఆడుతుంది అనే అంటే అదొక స్ట్రాటజీ అనుకోండి. అలా కూడా రిలీజ్ చేసుకుంటారు. సో ఒక మంచి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్తో వస్తున్నాం కాబట్టి దానికి తోడు కొంచెం గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి అందుకని గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి సో ఏ సెంటర్ కాకపోయినా బీసీ సెంటర్స్లో ఖచ్చితంగా చూస్తారని ఒక నమ్మకం మాకు. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది రామ్ చరణ్ గారి పెద్ది మూవీ. సో అందులో మీరు అవకాశం వచ్చింది. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎనీ అప్డేట్ అడుగుతామండి, లేదంటే మీరు అడిగేసేయండి. అదైతే నేను నా లైఫ్ లాంగ్ మర్చిపోలేని విషయం ఇదైతే, పెద్దిలో ఛాన్స్ రావడం అనేది. బిగ్ బాస్ అప్పుడు బుచ్చిబాబు అన్న గారు అక్కడికి వచ్చి అనౌన్స్ చేసి, అది నిజంగా అప్పుడే నాకు సర్ప్రైజు. అండ్ నిజంగా ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకునే విషయం. అండ్ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ షూటింగ్ జరుగుతుంది, మంచిగా ఉంటుంది సినిమా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.